చూద్దామండి. శైలజ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. నరక చతుర్దశి రోజున దీపారాధన ఏ విధంగా చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ రోజున దీపదానం యమ దీపదానం అని చెప్పబడి ఉన్నది. మేడపైన దక్షిణ దిగ్భాగంలో దీపం ప్రమిదం ఏర్పాటు చేసి అందులో 5 దీపములను వెలిగించాలి. ఒక దీపం మోక్షం, రెండవ దీపం ధనం, మూడవ దీపం సంపద సంతానానికి సంబంధించింది, నాలుగవ దీపం ఐశ్వర్యం ధనానికి సంబంధించింది, ఐదవ దీపం మహా ఐశ్వర్యం ఆనందానికి సంబంధించింది. 1 మోక్షం, 2 ధనం, 3 సంపద, 4 ఐశ్వర్యం, 5 మహా ఐశ్వర్యం అంటే ఆనందం అని చెప్పాలి. ఈ 5 విధములుగా భావన చేస్తూ 5 దీపములను ఒకే ప్రమిదలో వెలిగిస్తే ఇది శ్రేష్టం. అలాగే దక్షిణ దిక్కున మరి ఒక దీపం కూడా వెలిగించాలి. అందులో 4 దీపాలు పెట్టాలి. యమాయ నమః, ధర్మరాజాయ నమః, మృత్యవే నమః, అంతకాయ నమః అని ఆ 4 దీపాలకు పేర్లు ఉన్నాయి. సామాన్యంగా నరక చతుర్దశి దీపం అంటే ఉదయం పూట ఏర్పాటు చేసే దీపం ఈ 4 దీపాలతో అయి ఉన్నది కాగా, సూర్యాస్తమయం అయిన పిమ్మట రాత్రి వేళన ఏర్పాటు చేసే దీపం 5 దీపాలతో కూడుకొని ఉంటుంది. ఉదయం పూట పితృదేవతా సంబంధితంగా 4 దీపాలను వెలిగించాలి. యమాయ నమః, ధర్మరాజాయ నమః, మృత్యవే నమః, అంతకాయ నమః. యమాయ ధర్మరాజాయ మృత్యవే చ అంతకాయ చ ఇలా కూడా గుర్తుపెట్టుకుందాం. 4 దీపాలతో ఉదయం, 5 దీపాలతో రాత్రి ఇలా ఏర్పాటు చేయాలి. ఇది మొదటిది. ఆ తర్వాత రాత్రిపూట ఇలా 5 దీపాలను ఒక చోట వెలిగించవచ్చును. ఇంట్లో కూడా వీధి వాకిట్లో, వంటగదిలో, ధాన్యం పెట్టుకునే చోట, ఎక్కడైతే వ్యర్థ పదార్థాలు వేస్తామో చెత్త అక్కడ, అలాగే మేడ పైన ఇలా 5 చోట్ల దీపాలను వెలిగించాలి. మనం చెప్పుకున్న 5ంటికి ఈ 5 చోట్ల వెలిగించే దీపాలు ప్రతీకలు కనుక ఎలా దీపాలు ఏర్పాటు చేయాలి అంటే ఈ విధంగా దీపాలను ఏర్పాటు చేయాలి. పితృదేవతకు సంబంధించిన దీపం యమదీపం, అలాగే సులక్షణంగా దేవతా సంబంధితంగా ఆనందం కావాలి, మోక్షం కావాలి, ధనం కావాలి, సంపద కావాలి ఇలా ఏర్పాటు చేయాలి. అర్చించే దేవతలలో కూడా అమ్మాయి పంచాయతనము దీపావళి నాడు వేరే విధంగా చెప్పబడి ఉంది. లక్ష్మీదేవి, కుబేరుడు, ఇంద్రుడు, విష్ణువు, గణపతి. ఇది ఈరోజు మనం అర్చించవలసిన దైవం పంచాయతన స్వరూపం. మధ్యలో లక్ష్మీదేవి, ఆగ్నేయంలో విష్ణువు, నైరుతిలో కుబేరుడు, వాయువ్యంలో ఇంద్రుడు, ఈశాన్యంలో ఇంకొక దేవతా స్వరూపం గణపతి అని చెప్పుకున్నాం. ఇలా 5 దేవతలని అర్చించాలి. లక్ష్మీదేవి, విష్ణువు, గణపతి, కుబేరుడు, ఇంద్రుడు. ఇది అర్చించవలసిన దైవ స్వరూపం. అలాగే దీపాలు అంటే ఉదయం 4, రాత్రి 5. యమాయ, మృత్యవే, అంతకాయ, ధర్మరాజాయ ఉదయం, రాత్రిపూట మోక్షం, ధనం, సంపద, ఐశ్వర్యం, అఖండ ఐశ్వర్యం, మహా ఐశ్వర్యం.